యోగా డే సన్నాహక కార్యక్రమాలు ఏపీలో జోరుగా సాగుతున్నాయి. చంద్రగిరి కోటలో సామూహిక యోగా రిహార్సల్స్ జరిగాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. చారిత్రక కట్టడాలకు గుర్తింపు తెచ్చే విధంగా యోగా నిర్వహణ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, ఏదైతే జూన్ 21వ తేదీన యోగా డే నిర్వహణ వైజాగ్లో యోగా డే నిర్వహణ సందర్భంగా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సన్నాహ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యోగా డే సందర్భంగా ప్రముఖ చారిత్రాత్మక కట్టడాలకు గుర్తింపు తెచ్చే విధంగా యోగా డేస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే తిరుపతి విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని అయిన చంద్రగిరి కోటలో యోగా డేను ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఇటు కార్యకర్తలతో పాటు ఇటు ఉద్యోగులు, స్థానికులు అంతా హాజరయ్యారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి. మన మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తేదీ వరకు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. దానిలో బాగా జిల్లాలో మన పార్క్ జరిగింది. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ శ్రీకాళహస్తి టెంపుల్ షార్ దగ్గర కూడా, పులికాట్ సరస్సు దగ్గర కూడా జరుగుతూ ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం వల్ల కింద స్థాయికి, గ్రామ స్థాయికి వెళ్ళి ప్రజల్లో ఒక అవేర్నెస్ పెరిగి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి భావోద్రేకాలు బయట వచ్చేస్తుంది. రెండో స్ట్రెస్ అనేది ఫీల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చంద్రగిరి కోట దగ్గర ఏర్పాటు చేయడంలో ఏం లక్ష్యం? చంద్రగిరి కోట దగ్గర ఏర్పాటు చేసిన లక్ష్యం ఏమంటే, ఇక్కడ చంద్రగిరి కోట గత 5 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకున్న నాదలేదు గతంలో. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినాక వెంటనే ఈ ఎన్డీఏ కూటమిలో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దీన్ని డెవలప్ చేయాలనుకున్నాం. ఈ కోటని గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న లైటింగ్ సౌండ్ సిస్టాన్ని తిరిగి స్టార్ట్ చేస్తూ దీన్ని పర్యాటక రంగం ముందుకు తీసుకొని పోయి చంద్రగిరి నియోజకవర్గాన్ని, చంద్రగిరి పట్టణాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే చంద్రగిరి కోట వద్ద ఎందుకు ఏర్పాటు చేయాలనే తన లక్ష్యాన్ని కూడా ఆయన వివరించాడు. అదేవిధంగా ప్రముఖ చారిత్రాత్మక కట్టడాల్లో చంద్రగిరి కోట ఒకటి నేపథ్యంలో, ఈ కోట నేపథ్యంలో యోగా డే నిర్వహణ వల్ల చంద్రగిరి యొక్క కోట యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలియజేస్తుంది. దీంతోపాటు తమ అధినేత ఏ విధంగా ప్రధాని ఆలోచనల మేరకు రాష్ట్రంలో యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని చారిత్రాత్మక కట్టడాల వద్ద ఇలాంటి యోగా డే నిర్వహణ కొనసాగిస్తున్నామని కూడా స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని అంటున్నారు. మరోవైపు కాళహస్తితో పాటు షార్లో కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ.